కదా ఎలా ఉందమ్మా మీకు? గిరి ప్రదర్శన ఎలా కనిపిస్తుంది మీకు? చాలా సూపర్గా ఉందండి. అనుభవం మాకు ఫస్ట్ టైం చాలా జనాలు ఎక్కువగా ఉన్నారు. చాలా బాగుంది కూడా. వర్షం కూడా బాగా తగ్గింది. దేవుడు ఉన్నాడని నిరూపించుకుంది. ఇక్కడ చాలా జనం ఓటింగ్ చాలా బాగుంటుంది. దేవుడు ప్రసాదం పంచి ఇలాగే మనకి దారి పొడుగున సౌకర్యాలు ఎలా ఉన్నాయండి? మార్నింగ్ వరకు క్లైమేట్ సహకరించలేదు, అయినా సరే ఇప్పుడు ఎలా ఉంది? ఆయన భగవంతుడి దయ వల్ల మాకు భక్తులందరికీ మంచిది. అప్పల స్వామివారి దయ వల్ల చక్కగా అంటే మార్నింగ్ ఇంచుమించు 10-10:30 వరకు వర్షం పడింది, కానీ తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్లీ వర్షం వల్ల ఈ సంవత్సరం ఎంతమంది జనాలు రారేమో అనుకున్నాం. అప్పల స్వామివారి దయ వల్ల చాలా బాగా వచ్చారండి జనాలు. మేమైతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, నేను కూడా సేమ్ ఫీలింగ్ అండి. చాలా హ్యాపీగా, అలాగే సౌకర్యాలు అవి కూడా చాలా బాగున్నాయి. సర్వీస్ కూడా బాగా ఇస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి కూడా ఏం ఆకర్షించకుండా థ్యాంక్స్. ఓకే అన్న. జనసేన జనసేన గోవిందా గోవిందా ఎక్కడ పట్టం ఏంటి
జనసేన. పాస్ అయిపోయిందంటే తీసుకెళ్ళి కొండకి తోడుండయ్యా నీవే రక్ష నీవే దిక్కు నీవే మొక్కు ఏడుకొండల వెంకటరమణ శ్రీనివాస శ్రీనివాస గోవింద ఏడుకొండలు ఎక్కించప్ప కొండకి తోడుండయ్యా నీవే రక్ష నీవే దిక్కు నీవే మొక్కు కొండకి తోడుండయ్యా అల్లకి చూస్తే మళ్ళీ వస్తా అప్పుడు ఉంటే అందించయ్యా అందించయ్యా కాపాడయ్యా కొండకి తోడుండయ్యా నీవే దిక్కు నీవే మొక్కు నువ్వే గురువు గురువు నీవే దేవి నీవే. మాట్లాడండి ఛానల్ ఆల్రెడీ లైవ్ రన్ అవుతుంది. మీరేంటంటే ఎక్కడ నుండి వచ్చారండి మీరు? సార్ మేము మాధవదారేనండి. మాది తెల్లవారి మధ్యాహ్నం అక్కడ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు ఇలా చేస్తున్నాం. ఒక రకంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మన హైందవ ధర్మాన్ని మళ్ళీ అన్నింటిలో కూడా మళ్ళీ పెరుగుతున్నంత ఆనందంగా ఉంది. నడుస్తున్న ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. భక్తులు కూడా స్వచ్ఛందంగా చాలా ఏర్పాట్లు చేశారు. నడుస్తున్నప్పుడు మా ఊడికి మోకాళ్ళ నొప్పి వచ్చిన టాబ్లెట్లు అన్నీ కూడా చేశారు. అంతా దేవుడిదే అండి. దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాం అనుకుంటున్నాం మేము. ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ శ్రీ వరాహనరసింహ స్వామి ఆశీస్సులు చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాలు కానీ ఇలాగే చొరవ తీసుకొని ఇలాగే ఏర్పాట్లు చేసి ఇలాగే విజయవంతం చేయడం. థ్యాంక్ యూ సార్. చెప్పి అని తెలుసు మళ్ళీ
ఏబీపీ టీవీ. ఎలాగుందండి సింహాద్రప్పన్న దర్శనం? చాలా బాగుందండి. సూపర్. గిరి ప్రదర్శన ఎలా ఉంది? కేవీబీ ఎలా ఉందండి గిరి ప్రదర్శన? చాలా బాగుంది సార్. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనకి మన విశాఖపట్నం నేను ఉంటుంది ఆర్లవా, అయితే ఆర్లో మన అదే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. మేము అదే విశ్వబ్రాహ్మణ తరఫున వచ్చామన్నమాట ఆర్లో నుంచి. చాలా సంతోషంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై మన నరసింహస్వామి. నరసింహస్వామి, వరా నరసింహస్వామి. ఎక్కడి నుండి వచ్చారండి? ఎన్ని కిలోమీటర్లు? ఉన్నారండి ఎన్ఏడి నుంచి. మొత్తం అయిపోయింది. అయిపోయి మొత్తం తిరిగేశారు. 70% అయిపోయింది. ఓకే. ఏమనిపిస్తుంది మీకు సింహాద్రప్పన్న నిజ దర్శనం ఎలా కనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అన్న డైరెక్ట్ గా బీచ్ కి చాలా బాగుంది. వేరే వర్షం కూడా తగ్గింది. గోవిందా 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 గోవిందా. మాట్లాడతారు. ఎక్కడి నుండి వచ్చారండి? ఎలా ఉందండి గిరి ప్రదర్శన? గిరి ప్రదర్శన ఎలా చేస్తున్నారు? ఎలా కనిపిస్తుంది మీకు? గిరి ప్రదర్శన చేస్తున్నారు కదా, ఎలా ఉందమ్మా మీకు? సింహాద్రప్పన్న దయ వల్ల మొత్తం ఇప్పటి వరకు బాగా నడిచేశారు. కాళ్ళు నొప్పులు వచ్చి ఇలా నడుస్తాను. ఎక్కడి నుండి వస్తున్నారండి? గిరి ప్రదర్శన ఎలా ఉందండి? చాలా బాగుందండి. అన్ని సదుపాయాలు కూడా బాగున్నట్టు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మాత్రం చాలా అన్ని విధాల టాయిలెట్స్ చాలా బాగా చేశారు. అరేంజ్మెంట్స్ ఆఫ్ క్లీనింగ్ కూడా బాగుందని కూడా బాగా క్లైమేట్ కూడా సహకరించింది. ఇది దేవుడి దర్శనం వల్ల ఇది అయింది, నిదర్శనం ఇది. దేవుడు అనుగ్రహం లేదే నిన్నటి వరకు వర్షం వచ్చి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆగిపోవడం, వాతావరణం సహకరించడం, గవర్నమెంట్ కూడా ఎక్కడికెక్కడ టాయిలెట్స్, వాష్రూమ్స్, వాటరు, తర్వాత ఈ ప్రజానికి కూడా ఎక్కడికెక్కడ సేవా కార్యక్రమాలు, అల్పాహారం ఇవన్నీ ఎక్కడ చూడలేదండి. చాలా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఎలా ఉందండి? సింహాద్రప్పన్న దర్శనం కోసం వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి దర్శనం. బస్గా మేము ఎప్పుడు అనుకోని ఎలా ఉంటుందండి. దర్శనం కూడా బాగుంది. ఫస్ట్ మేము రావడం ఇదే ఇంత హ్యాపీగా ఉంటున్నాను ఇప్పుడు. చాలా బాగుంది. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి.
అలా ఉన్నమన్నారు అప్పుడు తెలగొత్తమా ఇదైపోయింది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఓకే. మండలం కొండకళ్ళ గ్రామం నుంచి వచ్చాము. చాలా బాగుంది. ప్రతి సౌకర్యం కూడా చాలా ఏర్పాట్లు ఎక్కడికక్కడ బాగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి 1 కిలోమీటర్కి 1.5 కిలోమీటర్ కూడా ప్రతి వరకు ఫుడ్ సదుపాయం, డ్రింక్స్, టీలు, కాఫీలు, పులిహోరలు ప్రతిదీ కూడా బాగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఇష్యూలో కూడా ప్రభుత్వం ప్రతిదీ అంటే కేర్ తీసుకొని నిజంగా స్వామివారి దయ్యం తెలతో ఇప్పుడు దాకా తుఫాన్లా ఉంటుంది, వర్షం కూడా ఆగిపోయింది. నిజంగా గ్రేట్ అనమాట. ఈ 32 కిలోమీటర్స్ కూడా చాలా ఈజీగా కూడా మేము కంప్లీట్ చేసుకోగలిగాము. అంతా ఎక్కడ లక్షల్లో మంది వచ్చారు, చాలా మంది.
నిజంగా అంతమంది వచ్చినందుకు ఇంతమందికి ఇంత దర్శనం కూడా ఇలా అవుతున్నందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం సిబ్బంది వాళ్ళు కూడా అలాగే పోలీసు వారి సహకారం కూడా అన్ని కంట్రోల్లో పెడుతూ ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారు అన్ని ఏర్పాట్లు కూడా చాలా హ్యాపీగా అందరూ కూడా దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ కారణం ఏంటంటే వర్షం బాగా ఆగిందన్నమాట. అన్ని విధాలుగా సదుపాయంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా నడగలుగుతున్నారు. ఆ స్వామివారి దయ అన్నమాట. అందరూ చాలా ఇన్ని కిలోమీటర్లు నడమంటే చాలా మందికి ఇబ్బంది అయినా అలా నడుస్తూ వస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ పెడతా ఉన్నారు అన్ని విషయాలలోనే. అలాగే కొంతమంది వికలాంగులు కూడా పాటలు పాడుకోవడం ఇలాంటివన్నీ చాలా ఎక్కడికక్కడిగా అంటే లేజీగా లేకుండా యాక్టివ్గా వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కోలాటాలు, తప్పుడు గుళ్ళు, చిడతలు, అలా పులివేస్తాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం అందరూ కూడా చాలా హ్యాపీగా అంత నడుస్తున్నట్టు లేదన్నమాట. ఎవరికి కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు. అందరూ అయితే మాత్రం సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ దర్శనానికి అయితే కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు. నిజంగా సింహాచలప్పన్న స్వామి దర్శనం అందరికీ చాలా విలువైనది. ఇలాంటిది ఎప్పుడో కానీ దొరకదు. ఇది చేయడం చాలా పుణ్యం అన్నమాట. ఇలాంటి దర్శనం చేయడం చాలా పుణ్యం. ఇలా చేయడం అంత అదృష్టం అన్నమాట. అలాగే మేమైతే న్యూట్రిషన్ ట్రస్ట్ నుంచి వచ్చాము, సుఖీబాబా వెళ్ళాల్సి వేరు నుంచి. మేమైతే మా వాళ్ళు కూడా చాలా మంది ఒక 50 మంది వచ్చి ఎక్కడైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా హెల్పింగ్గా చేయడం, అందరికీ సపోర్ట్ చేయడం కూడా మేమైతే మా కోచ్ సహాయంతో అందరూ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.